వినుబుద్ధిని పుట్టిస్తే తిరుగుబాటు చేయరు, వినుబుద్ధిని పుట్టిస్తే వినకుండా పారిపోరు, లోబడతారు. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహామునకు ఏ రీతిగా విధేయత చూపాడో, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ఏ రీతిగా విధేయత చూపాడో, ఎప్పటి వరకు? మరణము వరకు, శిలువ మరణము వరకు ఏ రీతిగా విధేయత చూపాడో, యేసుక్రీస్తు నందున్న వారు కూడా అటువంటి విధేయత చూపకపోతే వాళ్ళు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు కానే కాదు. ఎవరు చెప్పినా సరే వినగలిగే తత్వం మనకు ఉండాలి. ఏముండాలి? వినాలి. అందరూ ఏం వినరు. కొంతమందికి దేవుని వాక్యము చీదర అనిపిస్తుంది.